పిఎస్సిఎస్ ప్రమాణ స్వీకార సందర్భంగా మరి జడ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు గారి మీద చాలా ఆరోపణలు చేస్తూ మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక గ్రామస్థాయి కార్యకర్త కంటే దిగజారి మాట్లాడినాడు. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసేటువంటి లక్ష్మారెడ్డి గారు నిన్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ శుభకార్యాలు జడ్చర్ల నియోజకవర్గంలో తిరుగుతూ టౌన్లో తిరుగుతున్న సందర్భంలో మరి అక్కడ రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే మరి వారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని తెలుసుకొని వాళ్ళు మేము జరిగిన ఇబ్బంది గురించి ఇక్కడ ధర్నా చేస్తున్నామని చెప్పడంతో వారికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నందుకు మరి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలు మొక్కల కొనుగోలు విఫలమైందో దాన్ని ఏమీ చేయలేక ఎమ్మెల్యే అధికారుల మీద సస్పెన్షన్లు వేసుకుంటూ అదొక్కటే దారి తప్పితే సమస్యను ఏ విధంగా పరిష్కరిద్దాం, రైతులకు ఏ విధంగా న్యాయం చేద్దాం అనేటువంటి ఆలోచన విధానం లేకుండా మొండిగా లక్ష్మారెడ్డి గారు పెట్టిన వ్యక్తులని మంత్రి పెట్టిన వ్యక్తులని ఎవరికైనా ఒక వ్యవస్థలోకి అధికారులు తీసుకోవాలంటే వారికి ఆ స్థాయి ఉంటేనే నియమించుకుంటారు. అవసరాన్ని బట్టి ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు అయితే ఎలిజిబుల్ ఉంటే ఆ కమిటీ తీసుకొని ఉంటుంది. నువ్వు పెట్టిన నేను వీకినా సస్పెండ్ చేసినా అని నువ్వు సంఘాలు గుద్దుకుంటున్నావు. నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనిరుద్ధ్ రెడ్డి గారు, నువ్వు 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ ఊరుకొండ మండల పరిధిలోని ఇన్ని గ్రామ పంచాయతీల్లో ఎప్పుడైనా వచ్చి అధికారికంగా నువ్వు నీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, నువ్వు సొంతంగా నీ కాన్స్టిట్యూన్సీ నిధులు కావచ్చు, ఏ ఊళ్ళైనా విడుదల చేసి నువ్వు కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలే ఊళ్ళ కోసం తన్నుదిన పరిస్థితి ఉంది మీ అందరిది. మరి ఇవన్నీ తట్టుకోలేక నువ్వు రకరకాలుగా లక్ష్మారెడ్డి గారి మీద, వారి ఇంటి మీద, వారి వ్యక్తిగత వ్యవహారాల మీద రాజకీయాలు చేయడం మీకు సబబు కాదు. ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే మీరు ఇక్కడ సుమారు 20 మంది మీడియా మిత్రులు ఉన్నారు. మీరు ఈ ఊరుకొండ మండల పరిధిలో సంబంధించి అవతల మాదారం గ్రామము పరిసర ప్రాంతాలన్నీ కాలువలతోటి మరి 100 ఎకరాలలో మొక్కలు పండించారు, ధాన్యం పండించారు. ఈ ఊరుకొండ మండల పిఎస్సిఎస్ సంబంధించిన మెంబర్లకు అందరికి విన్నపించుకున్నాం, కానీ వాళ్ళ కమిటీలు లేవు. గతంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కమిటీలు ఏవైతున్నాయో అవన్నీ వాళ్ళందరూ ముందరకు వచ్చారు, పనిచేసారు, ధాన్యం అంతా సరిగ్గా వెళ్ళింది. గత సంవత్సరం నుంచి పాలక మండలి రద్దులు చేసిర్రు. మీరు కమిటీలు పెట్టలేకపోతున్నారు, ఎన్నికలు నిర్వహించలేక ఏదైతే పాత కమిటీలను నిన్న కుర్చీలో కూర్చోబెట్టిరో అందులో ఉన్న నైపుణ్యం ఉన్న వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళు గత ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళని నిన్న తీసుకోవడం కూడా శుభ పరిణామం. ఎందుకంటే గత నెల రోజుల నుంచి రైతులు ఎండాకాలము కళాల్లో ఉన్నటువంటి మొక్కజొన్నలను అమ్మనికే ప్రభుత్వము యంత్రాంగంతో నైతలేదు, ఎమ్మెల్యేతో నైతలేదు. ఈ రోజు నుంచి ఈ మీడియాలో చెప్పేదంటే ఏదైతే ఇవాళ సొసైటీలో పాలక మండలి కూర్చున్నారో వాళ్ళు ఖచ్చితంగా గన్ని బ్యాగులు ఇస్తున్నారు. రేపటి నుంచి ఖచ్చితంగా ఈ మొక్కలు ఎక్కడెక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ అమ్ముకోవాలనో రైతులు కూడా అమ్ముకోనికే ఈ రోజు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. గతంలో ఉన్నటువంటి మరి చైర్మన్లు అంతా ఎవరు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి చేసినటువంటి చైర్మన్లే, వాళ్ళందరికీ అవగాహన ఉంది. మరి నువ్వు నిన్న ఏదైతే గన్ని బ్యాగులు అమ్ముకున్నారు, తర్వాత మార్కెట్ యార్డ్ల రకరకాల అక్రమాలు చేసిండు, మరి జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో నాకు బలం లేకున్నది, ఈ రోజు నీ టీం అంతా వెళ్ళిపోయినారు, నేను నడిపిస్తా, నూకుతా, పీకుతా చాలా మాట్లాడినావు. ఎప్పుడైతే నీ వ్యక్తిగత విషయాలు తీసుకొని మాట్లాడడం తప్పు. మరి రేపు ఎలక్షన్ పెట్టి నువ్వు జడ్చర్ల మున్సిపాలిటీని చేసుకో, నువ్వే గెలువు, నీ కమిటీతోనే మున్సిపాలిటీ నిధులు నువ్వు కూడా తినని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా ఊరుకొండ మండలకు సంబంధించి రైతులు మొక్కలు గత వారం నుంచి సంచుల్లో నింపుకొని గన్ని బ్యాగ్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇలా రైతులు 25 రూపాయలు పెట్టి గన్ని బ్యాగ్ కొనుక్కోమని చెప్పి నింపుకొని మరి ప్రాసెస్ చాలా పెద్దగా చేసినారు. మీరు కూడా మీడియా మిత్రులు చూస్తున్నారు. ఆకుదొట్టపల్లి మన ఊరుకొండ మండలానికి సంబంధించిన రైతులను ఆకుదొట్టపల్లి ఎక్కడ ఉన్నది ఆ మంగళ దాటిపోవాలి. అక్కడ తీసుకొని పోతే నెల రోజులు, వారం రోజులు అక్కడ బండ్లు పెట్టుకొని మరి మొక్కలు అక్కడ పెట్టుకొని వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
మరి నువ్వు నిజంగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయితే మంత్రులను విమర్శిస్తావు, నీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. నువ్వు కరెక్ట్ నిజాయితీ గల ఎమ్మెల్యే అయితే మరి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసినట్టు అయితే ఏమి ఇబ్బంది కలిగింది అనేది తెలిస్తే గత నెల నుంచి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, పూర్తిగా రైతులకు సహకరించి ఈ 2 రోజుల గినంగా మీరు ధాన్య సేకరణ చేయకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇప్పటికే మీరు మీడియేటర్ల ద్వారా ఈ మొక్కలు ఒడ్డు కొనుగోలు చేస్తున్నారు. మీడియేటర్లు అంటే ఎవరు? దుకాణదారుల దగ్గర ఈ 1800 రూపాయలకు వాళ్ళు కొని మన పట్టా పాస్బుక్లు ఇప్పించుకొని మన పేరు మీద డబ్బులు వేయించి నెల తర్వాత 2400 మీడియేటర్లు తింటున్నారు. డైరెక్ట్ గా రైతు పోతేనేమో ప్రొసీజర్ ఎక్కువ ఉన్నది, రైతు వారం రోజులు దిగలేడు. ఈ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులకు రైతులను దిగజారుస్తున్నది. ఏదైతే మరి రైతులకు సంబంధించిన రైతు బంధు కావచ్చు, మిగతా చాలా విషయాల్లో మీరు పూర్తిగా విఫలమయ్యే మరి రైతు సంఘాల ఎన్నికలు పెడతలేరు, సొసైటీలో ఎన్నికలు పెడతలేరు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు అన్ని పెండింగ్ లో పెట్టారు. మీరు పెట్టిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అడ్రస్ కూడా లేకుండా పోయినారు. ఇంకొకటి అక్రమాల గురించి మాట్లాడుతున్నారు, భూదందాలు, తర్వాత అసైన్డ్ భూములు, బీదల భూములు అంటున్నారు. ఇదే ఊరుకొండ మండలకు సంబంధించిన నీ లెఫ్ట్ రైట్ తిరిగే ముఖ్య నాయకుడి అక్రమాలు, భూదందాలు, ఈ ఎంఆర్ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి అనాధిక కార్యక్రమాలు 100 ఉన్నాయి. నువ్వు వస్తావా, మేము చూపిస్తాం. మా మాదార గ్రామానికి రా, నా సొంత గ్రామానికి. నీ లెఫ్ట్ నీ కుడి రైట్ అంతా ఏం చేస్తుంటే ఉడక మేము అక్కడ చూపిస్తాం. ఇవన్నీ గుర్తుపెట్టుకో అనిరుద్ధ్ రెడ్డి. నువ్వు కలెక్టర్ ఆఫీస్ కాడికి కందనూరు ఎమ్మెల్యేని తోలుకొని పోయి ఈ మండలానికి సంబంధించిన నువ్వు చేసిన దొంగ పనులు అన్ని కూడా మా దగ్గర చిట్టాలతో సహా ఉన్నాయని అనిరుద్ధ్ రెడ్డి గారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నా. నువ్వు ఇప్పటికైనా నీ ఈత గుట్టుకాలు, సమ్మర్ హాలిడేస్ కోటి, ఈత కొల్ల పోటీ తిరిగి ఎంజాయ్ చేసుడు కాదు. మరి ఒక ఆయన రైతు అంటున్నాడు, అనిరుద్ధ్ రెడ్డి కాదని ఒక ఆయన అంటున్నాడు. లక్ష్మారెడ్డి ఏమో ఆవుతోటి పోసినావు, నిన్ను ఎవడు గుర్తుపడతలేడు. ఈయన నిండు ఎన్నికలు మన ఎమ్మెల్యే కదా అంటున్నారు అంతటా. నువ్వు ఇలా ఎన్నికలు లేకుండా పోతావు అంటే మొన్నటిదాకా విగ్గు పెట్టుకొని వచ్చినా ఇలా విగ్గు లేకుండా పోతే ఎవడు గుర్తుపడతలేడు. ఇలా మాట్లాడాలంటే నీ వ్యక్తిగత జీవితం గురించి మేము కూడా చాలా మాట్లాడతాం. ఇప్పటికైనా మీకు మేము రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నాం. గౌరవంతో 2 వ్యక్తులను టార్గెట్ చేసి వ్యక్తిగత జీవితాల మీదకి వెళ్ళిపోకుండా నీ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఊరుకొండ మండలమే కాదు జడ్చర్ల నియోజకవర్గంలో మరి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఏదైతే రైతులకున్న సమస్యలు ముఖ్యంగా మొక్కజొన్నలు మరి వరి ధాన్యము గత నెల 15 రోజుల నుంచి కళ్ళాలను ఉన్నాయి. అందులో నేను ఒక బాధని ఎటు తీసుకోవాలో కూడా అర్థమైతలేదు. మేము చెప్పిన తప్పైతే ఇదే మీడియా మిత్రులు నువ్వు కూడా మా సొంత గ్రామంలో నెల నుంచున్న మొక్కజొన్న కుప్పలు చూపిస్తా, వరి ధాన్యం కుప్పలు చూపిస్తా. రేపు పొద్దునరా నువ్వేదో రేపే కాల్ చేపిస్తాను ఒక ఉత్తగా నీ రాజకీయం కోసం అధికారులను సస్పెండ్ చేయడం కాదు. నువ్వు కరెక్ట్ నీతి నిజాయితీ గల్లోని అయితే ఏ మండల కేంద్రంలో కూడా మరి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. రేపు సోమవారము నువ్వు మాట్లాడిన మాటలకు నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే, ఒక పెద్ద మనిషి ఏమైనా ఉంటే ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే రైతులకు ఇబ్బందులు తొలగించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మరి ఏదైతే మా లక్ష్మారెడ్డి గారి మీద పనికిమాలిన విమర్శలు చేస్తున్నావో అవన్నిటిని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేము ఊరుకొండ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.